హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుద్ర డైలీ క్వెస్ట్. ఎంఎడ్ అండ్ బీఎడ్ స్టూడెంట్స్ చాలా టెన్షన్ పడిపోతుంటారు. రీసెర్చ్ ప్రపోజల్ ఏంటి, ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏం రాయాలి. చాలా సింపుల్ అండి ఇది. చిన్న టిప్స్ చెప్తాను దీనికి. అసలు రీసెర్చ్ ప్రపోజల్ ఏంటంటే ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఎవరైతే మీ టీచర్ కానీ గైడ్ కానీ ఉన్నారో వాళ్ళకి మీ టాపిక్ ఏంటి, దాన్ని తీసుకున్న పర్పస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఏ మెథడ్లో రీసెర్చ్ చేయదలుచుకున్నారు, ఇవన్నీ చెప్పేదే రీసెర్చ్ ప్రపోజల్. ఇందులో చూసినట్టయితే మనకు 5 స్టెప్స్ ఉంటాయండి. ఇంట్రడక్షన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టాపిక్, ఆబ్జెక్టివ్స్, హైపోథెసిస్, రీసెర్చ్ మెథడాలజీ. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా రాయాలో చూద్దాం. ఇది నా టాపిక్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇది, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి, ఇందులో ఇలాంటి గ్యాప్స్ కనపడ్డాయి నాకు అంటే ఎక్కడైతే మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడ ఇదివరకు రీసెర్చ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా టాపిక్ అనుకోండి, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ టీన్ మెంటల్ హెల్త్. అయితే ఇక్కడ నేనేం రాయాలి, ఎలా సోషల్ మీడియా టీనేజర్స్ లైఫ్లో కామన్ అయిపోయింది, టీనేజర్స్ ఎలా యూస్ చేస్తున్నారు, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా సఫర్ అవుతుంది, వాళ్ళ స్టడీస్ ఎలా సఫర్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ రాస్తాను నేను ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నిఫికెన్స్, దీని ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు నేను ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను రీసెర్చ్కి, మరి దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పేదే సిగ్నిఫికెన్స్. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్ రీసెర్చ్కి చాలా ఉపయోగపడుతుంది. దీని మీద రీసెర్చ్ చేయటం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి, సొసైటీకి, ఇంకా గవర్నమెంట్కి. అలాగే మీ ఫ్యూచర్ రీసెర్చర్స్కి, ఇంప్రూవ్మెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఎక్కడెక్కడ మనం దీన్ని అప్లై చేయొచ్చు, ఇలాంటివన్నీ తెలిపేదే సిగ్నిఫికెన్స్. సో ఇందాక నేను చెప్పినట్టు ఎఫెక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ టీన్ మెంటల్ హెల్త్. సో నేను దీని గురించి సిగ్నిఫికెన్స్ రాయమంటే ఏం రాయాలి, దిస్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ because teenagers are spending more time on social media and their mental health is becoming a major concern. The research will help parents and teachers understand how social media affects emotional well-being. ఎట్లా సోషల్ మీడియా చిల్డ్రన్ యొక్క మెంటల్ హెల్త్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ని ఇంపాక్ట్ చేస్తుందని నేను ఇక్కడ రాస్తాను. సో థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఒక క్లియర్ గోల్ నాన్న. ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే ఒక క్లియర్ గోల్ లాంటిది. ఈ రీసెర్చ్లో నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. ఇక్కడ నా టాపిక్కి నేను 3 ఆబ్జెక్టివ్స్ తీసుకుంటున్నాను చూడండి. టు ఫైండ్ అవుట్ హౌ మచ్ టైమ్ టీనేజర్స్ స్పెండ్ ఆన్ సోషల్ మీడియా, ఇది నా ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి టు స్టడీ హౌ సోషల్ మీడియా యూసేజ్ ఎఫెక్ట్స్ ద ఎమోషనల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ ఆఫ్ టీనేజర్స్, ఇది నా సెకండ్ ఆబ్జెక్టివ్. ఈ టాపిక్కి మీరు 3 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, ఎన్ని ఆబ్జెక్టివ్స్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ హైపోథెసిస్. అసలు హైపోథెసిస్ అంటే ఏంటి, ఇది ఒక ప్రిడిక్షన్. A hypothesis is your prediction about what you think will happen in the study. మీరు ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఇది కావచ్చు, లేకపోతే ఇది కాకపోవచ్చు అని మనం ఒక గెస్ వర్క్ చేస్తాం, ఒక ప్రిడిక్షన్ చేస్తాం. దీన్నే హైపోథసిస్ అంటారు. సో హైపోథసిస్లో మనకి 2 టైప్స్, ఒకటి నల్ హైపోథసిస్, ఇంకోటి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ ఎప్పుడు మనం H0తో ఇండికేట్ చేస్తాం, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని H1తో ఇండికేట్ చేస్తాం. సో మన రీసెర్చ్ ప్రపోజల్లో అన్ని నల్ హైపోథసిస్ ఉండొచ్చు, లేదా అన్ని ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఉండొచ్చు, లేదా ఒక నల్ హైపోథసిస్, ఒక ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయో కింద అన్ని హైపోథసిస్ రావాలి. సపోజ్ 5 ఆబ్జెక్టివ్స్ ఉంటే కింద 5 హైపోథసిస్ రావాలి, అది నల్ కానీ ఆల్టర్నేట్ కానీ మీ ఇష్టం. సో నా టాపిక్ మీద నేను సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకటి నల్ హైపోథసిస్, ఇంకా ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇప్పుడు నల్ హైపోథసిస్ H0తో ఇండికేట్ చేసి సోషల్ మీడియా యూస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ టీన్ మెంటల్ హెల్త్. ఇక్కడ చూడండి, నో ఎఫెక్ట్. నల్ హైపోథసిస్లో ఎప్పుడు నో అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైందా ఇక్కడికి.
నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్‌లో నేనేం చెప్తున్నాను? సోషల్ మీడియా యూజ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ టీన్ మెంటల్ హెల్త్. మీరు ఒకటి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. నల్ హైపోథసిస్‌లో ఎప్పుడు దేర్ ఇస్ నో ఎఫెక్ట్, నో రిలేషన్‌షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. నో ఎఫెక్ట్, నో రిలేషన్‌షిప్. కానీ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి దేర్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆర్ దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. అంటే నల్ హైపోథసిస్లో ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్కి మధ్య కనెక్షన్ ఉండదు. కానీ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ మెథడాలజీ. ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నచ్చినట్టయితే, అర్థమైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ లక్.